హాయ్ అండి. ఈరోజు మనం చేసుకుంటున్నాం చికెన్ కుర్మా అండి. చికెన్ కుర్మాకి నేను వేస్తున్న మసాలా ఐటమ్స్ ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే గుమ్మడి పప్పు, పచ్చపప్పు, కొద్దిగా నువ్వులు, పొద్దుతిరుగుడు పప్పు తీసుకున్నాను. కొద్దిగా సోంపు, బాదం పప్పు అయితే ఒక 5-6, కొద్దిగా గసాలు ఒక 2 స్పూన్స్, కొద్దిగా కొబ్బరి. వీటిని మొత్తం ఒక కప్లో వేసుకునేసి హాట్ వాటర్లో నానబెట్టుకుందాం. తీసుకున్న వాటినన్నింటి కప్లో వేసుకునేసి వాటర్ వేసి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నాననిద్దామండి. ఐటమ్ అన్నీ నానతాయి బాగా, మనకు పేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకు కుర్మా అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే కొద్దిగా పట్టా 2 ముక్కలు, ఒక 4 లవంగాలు కూడా వేసేసి నాననియండి. మనమైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నామండి. నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకునేసాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకునేసామండి. ఒక గంట అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేస్తున్నానండి, అంటే గంట ఫుల్కి రాలేదు కదా ఇందాక, దానికన్నా ఒక గంట ఫుల్కి ఆయిల్ వేస్తున్నాను. అది మీడియం సైజ్ గంట అండి. మనకు ఆయిల్ అయితే కాగిపోయిందండి. ముందుగా రెడీ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. మనకి ఆనియన్ అనేది ఈ విధంగా వేగాలంటే ఇప్పుడు మనం దీంట్లో నీట్గా వాష్ చేసి పెట్టుకుని చికెన్ అనేది వేసుకున్నాం. చికెన్ ఇలా వాడేటప్పుడే పసుపు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్లు తెల్లగడ్డ అల్లం మసాలా, ఇది చిన్న స్పూన్ అండి, దానికి నేను 2 స్పూన్లు వేసాను. ఎల్లోగా ఉంది ఏంటి తెల్లగడ్డ అల్లం మసాలా అనుకుంటున్నారా? దీంట్లో నేను పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి మిక్సీలో పడతానండి తెల్లగడ్డ అల్లంలో. దానివల్ల ఆ కలర్ అనేది ఉంటుంది. మనకి ఇలా చేసుకోవడం వల్ల చాలా రోజులు అనేది నిల్వ ఉంటుందండి తెల్లగడ్డ అల్లం మసాలా అనేది. దానికని నేను ఆ విధంగా చేసుకుంటాను. ఇప్పుడు నీట్గా ఈ అల్లం మసాలాతోనే ఈ ఉప్పు పసుపుతో కూర బాగా అనేది ఉడకాలి. అప్పుడే మనకు ఈ నీళ్ళు అనేది ఉంటాయి కదండి, చికెన్లో వాటర్ అవంతా అనేది ఇనికిపోయి మనం వేసిన ఆయిల్ అయితే ఏదైతే ఉందో ఆ ఆయిల్ అనేది పైకి ఫామ్ అవ్వాలి. అంతసేపు దీన్ని వాడనిద్దాం. చికెన్ వాడే లోపలికి మనం అయితే ఏదైతే మసాలాకి నానబెట్టి పెట్టామో దీన్ని నీట్గా మిక్సీలో గ్రైండ్ చేసేసుకుందామండి. పేస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, మనకు చికెన్లో ఎన్ని వాటర్ అయితే ఉన్నాయో చూస్తున్నాం కదా. ఈ వాటర్ మొత్తం అనేది ఇనికిపోవాలండి. ఇనికిపోయిన తర్వాతే మనం మసాలా అనేది మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అదైతే వేయాలి. ఈ వాటర్ ఉండేటప్పుడు వేసామంటే కూర అంతా అనేది నీసు వాసనగా ఉంటుందని మసాలా అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మసాలా అనేది ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. అప్పుడే మీకు గసాలు అనేది మెదుగుతాయి. మనకు చికెన్ చూడండి నీట్గా వాడిపోయేసింది. మనకు ఆయిల్ కూడా ఫామ్ అయిపోయేసింది. చూడండి నీట్గా వాడిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కారం అనేది యాడ్ చేసుకుంటాం. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను, మాకు కారాలు తక్కువ కాబట్టి. కారం వేసిన తర్వాత కొద్దిగా యాగనియండి. మనకు ఇందాక చికెన్ అనేది
కూరలో వేసేటప్పుడు ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు వాడేటప్పటికి ఎంత చిన్నదిగా అయిపోయేసిందో చూడండి. మనకు ఆ వాటర్లోనే అనేది మనకు చికెన్ అనేది చాలా వరకు అనేది ఉడికిపోతుందండి. ఇలా కారం వేగింది కదా, ఇప్పుడు మనం పచ్చి మసాలా ఏదైతే నూరి పెట్టుకున్నామో దాన్ని వేసేసుకుందాం. మనం అన్నీ కొద్దిగా వేసుకున్నాము. అది మిక్సీలో పేస్ట్ అయ్యేటప్పటికి నాని ఎంత పేస్ట్ అనేది అయ్యిందో చూడండి. కొబ్బరి అనేది చాలా తక్కువగా వాడండి. ఇట్లా పప్పులు అనేది వాడడం వల్ల మనం డైలీ అనేది యూజ్ చేయం కాబట్టి ఇలా మసాలా విధానంలో అన్నా కానీ ఈ పప్పులు అనేది వాడుకోవడం వల్ల మనకు మంచి క్యాలరీస్ అనేది మన శరీరానికి అందుతాయండి. అవి ఎలా మనం నానబెట్టుకొని తినలేము. ఇలా పొడిల్లో మసాలాల వాటిల్లో వేసుకుంటూ ఉన్నామంటే ఆ విధంగా అన్న మనం ఈ గుమ్మడి పప్పు పుచ్చపప్పు తినేవాళ్ళం అవుతామండి, ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. ఇది నీట్గా మనకు మసాలా అనేది వేగి ఆయిల్ అనేది ఫామ్ అవ్వాలి. మసాలా వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసేయండి. చూడండి సైడ్ చుట్టూరు అనేది ఆయిల్ అనేది ఎలా ఫామ్ అయిపోయిందో మనకి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకునేసి సన్నగా కట్ చేసిన 2 టమోటాలు తీసుకోండి. ఈ టమోటాలు కూడా కొద్దిగా వాడనియండి. ఇప్పుడు మసాలా మనం మిక్సీలో మసాలా వేసాం కదండి, ఆ మసాలా జార్లో నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మనకు ఎంత లూజ్గా అయితే కావాలో అంత లూజ్గా అంటే మీకు ఎంత లూజ్గా కావాలో అలా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మీడియం గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ అనేది వాటర్ వేస్తున్నానండి. అంటే మీకు ఇంట్లో ఉండే మనుషులను బట్టి మీరు తినే క్వాంటిటీస్ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మళ్ళీ పైన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నీళ్ళు వేసారు సావధానంగా ఉంటుందండి. ఈ టైంలోనే మీరు ఉప్పు కారం అనేది ఒకసారి చూసుకోండి. ఏదైనా తక్కువైనప్పుడు ఇప్పుడే అనేది మనం యాడ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా అనేది ఇప్పుడే మనము కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు నేనైతే 2 విజిల్స్ మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే రాణిస్తున్నానండి. ఎందుకంటే మా వాళ్ళకి కొద్దిగా ముక్క మెత్తగా ఉండాలి ఈ ముక్కతో సహా, దానికని నేనైతే 2 విజిల్స్ అనేది రాణిస్తున్నాను. మనకు 2 విజిల్స్ అయితే వచ్చేసాయండి. మనం స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను. స్టీమింగ్ అయ్యేంత వరకు ఉంచేసి తర్వాత ఓపెన్ చేద్దాం. అంతవరకు మనం దోశ అనేది పోసేసుకుందామండి. చూడండి, మనం మూత తీయగానే ఆయిల్ అనేది చికెన్ పైన ఎలా ఫామ్ అయిపోయిందో ఇప్పుడు మనం అనేది నీట్గా కలబెట్టుకునేసి బౌల్లోకి అనేది తీసేస్తాము. చూడండి, మనకు పర్ఫెక్ట్గా కుర్మా అనేది రెడీ అయిపోయేసింది. మనకు అలాగే దోశ రెడీ అయిపోయింది. వాసన అయితే సూపర్గా వస్తుందండి. టేస్టీ దోశ చికెన్ కుర్మా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ అండ్ నెగటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. నా చికెన్ కుర్మా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.